మిస్టర్ యూత్ ఏడి? సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. జస్ట్ 20. టెల్ మీ మై ఏజ్. కమ్ ఆన్ గెస్. డూడ్ సుమారుగా 60-65. అరే శ్రీధర్ ఫ్రమ్ బీదర్. కొట్టానంటే అమ్మా నాన్న గుర్తొస్తారు. గెస్. 25. వేర్ ఇస్ బర్త్డే బాయ్? డోర్ ఓపెన్ చేయడానికి వీలేదు. ఏ ఎవరైనా బర్త్డే రోజున కేక్ ని కట్ చేస్తారు, మీరేంటి ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నారు? అంకులా యాక్చువల్ గా నువ్వు మా నాన్న వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మనవడు వయసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. పెంకు లేచిపోయి. వద్దులే, ఆల్రెడీ లేచిపోయింది. మీకు ఆ ట్రబుల్ అక్కర్లేదు. ముందు వాడిని లేపండి. వాడిని లేపడానికి వీల్లేదు. ఏ డ్యూడ్ అదొక పెద్ద స్టోరీ డ్యూడ్. ఓ స్టోరీయా? అయితే మాటల్లో వద్దు, మాంటేజ్ లో చెప్పుకుందాం. లేకపోతే కేక్ కరిగిపోద్ది ఆంటీ. ఓకే 1995 లో 1995. ఫస్ట్ ఎత్తుకునే దగ్గర నుంచి తర్వాత పాకించడం, అదే పాలు పట్టడం. అండ్ ఏజ్ ఆఫ్ 30 జస్ట్ రైట్. అప్పుడు నేను జస్ట్ టీనేజ్ క్రాస్ చేశాను. ఒక రోజు ఎందుకు కావాలని అడిగాడు, అంతే కదా? డ్యూడ్ నీకెలా తెలిసింది? అరే ఇలాంటి విషయాలు మాలాంటి యూత్, నిన్ను కాదే, మాలాంటి యూత్ కాకపోతే వాట్ ఏ స్ట్రేంజ్. ప్రతి సీన్ లో నేను ఉన్నట్టే చెప్తున్నాను. ఇప్పుడిచ్చాడు అసలు షాక్. ఓ షాకులు కూడా ఉన్నాయా? వీడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పిచ్చి ఎంత దాకా వచ్చిందంటే ఏది పడితే అది వాడి నాన్న అడగడం మొదలు పెట్టాడు. ఓ అదే సంగతి. కొంపతీసి ఇప్పుడు ముద్దు పెట్టేస్తారండి. పెట్టండి, రికార్డ్ లో పడి ఉంటుంది. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై బాయ్. థ్యాంక్స్ నాన్న. అభి, ఇక నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం తప్ప ఇక నీకు నాకు మధ్య ఫస్ట్ థింగ్స్ ఏముండవురా. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఫస్ట్ కిస్ అడిగితే అది నువ్వు ఇచ్చేది కానీ ఇస్తే తీసుకునేది కాదు. నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మై బాయ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ ద రైట్ టు చూస్ యువర్ గర్ల్ ఫ్రెండ్, సర్చ్ యువర్ సోల్మేట్, ఫాల్ ఇన్ లవ్. నువ్వు తప్పకుండా నా పెళ్లికొచ్చి డాన్స్ చేయాలి. రే అభి, ఏంట్రా హడావిడి? అమ్మాయి సూపర్ ఉందిరా, కత్తిలాగా 3.5 రేటింగ్. అవునా? నువ్వేంట్రా ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నావు? రే అయినా అమ్మాయి యావరేజ్ రా. నీకు యావరేజ్ ఉన్నావు, సూపర్ రేట్. తను ఇలా వెంట పడితే పడదురా, ఓన్లీ ఆన్లైన్ లోనే పడుద్ది. ఆన్లైనా? మరి ఐడి ప్లీజ్ ఒకసారి యాక్సెప్ట్ చేయవా? నెవర్. హూ ద హెల్ ఆర్ యు? ఓకే ఒకసారి ప్లీజ్. వెళ్ళి వేరే ఎవరినైనా వెతుక్కో. బాయ్. వై? నువ్వు నన్ను నమ్మొచ్చు. పవన్ కళ్యాణ్ పేరుతో ఐడి పెట్టుకున్నావు. నిన్నెలా నమ్మేది? మరి నువ్వు సంబంధాన్ని పెట్టుకుంటే నేను నమ్మలేదా ఏంటి? అది మా సేఫ్టీ కోసం. యువర్ ఫేక్, యువర్ అ క్రూక్. వావ్, నువ్వు తిరిగితే ఎంత బాగుందో తెలుసా? తిడితే బాగోటో ఏంట్రా? హార్మోన్స్ తక్కువదరా. హ్మ్? ఇందుకేరా మీ అబ్బాయిలకి నేను దూరంగా ఉంటాను. ఆహా. హే ప్లీజ్ ప్లీజ్, ఈ కాలంలో కూడా ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి, మంచి ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా. నువ్వు ఫ్రెండ్ గానే ఉంటావని నమ్మకం ఏంటి? వర్చువల్ గా తప్ప యాక్చువల్లీ నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. అలాంటప్పుడు మన మధ్య ఫ్రెండ్షిప్ కాక ఇంకేముంటది చెప్పు? వ్యాలిడ్ పాయింట్ రా. ఈ నెగోసియేషన్ నాకు నచ్చింది. మరి అంత మురిసిపోకే. నా కండిషన్స్ కి ఒప్పుకుంటేనే నీతో ఫ్రెండ్షిప్. అన్కండిషనల్ గా ఒప్పుకుంటున్నాను. ఏంటో చెప్పు. పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎప్పుడూ అడగకూడదు. ఫోన్ నంబర్లు, ఫోటో లాంటివి షేర్ చేసుకోకూడదు. దేవుడా. ఎస్, మనం దేవుడితో ఎలా ఉంటాం? ఎందుకు అన్ని చెప్పుకుంటాం? కనిపించడు కాబట్టి. రైట్. మనం కూడా ఒకరికొకరం కనిపించాం కాబట్టి అన్నీ చెప్పుకోవాలి. అంత ఫ్రాంక్ గా ఉండాలి. గుడ్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నువ్వు అదే చెప్పావు. ఈ ఎక్స్ట్రాలే వద్దంటాను. అయితే యాక్సెప్ట్ చేయమంటాను. నీ గురించి వెయిట్ చేస్తుంటే అక్కడ డాన్స్ చేస్తావేంట్రా? ఇట్రా. ఆ అమ్మాయి రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసిందిరా. లెట్ మీ ఎంజాయ్. అరే పార్టీ లేదా? పార్టీ ఇవ్వడానికి మనకు పార్టీ ఉన్నాడుగా. నా వల్ల కాదు, నేను ఇవ్వను. ఐఎమ్ సారీ. ఒక్కసారి ప్లీజ్. నో నో నో, ఇంపాసిబుల్. ఇంకొకసారి. ఇదేం బాగాలేదురా. ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్టీసీ బస్ తగలబెట్టినట్టు మీలో ఎవరికి సంతోషం వచ్చినా నా జేబు షేర్ చేస్తున్నారు. నో 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 నో, ఇట్స్ వెరీ బ్యాడ్ కల్చర్, యు నో. ఐ డోంట్ లైక్ ఇట్. లేని పార్టీ ఎప్పుడు చేసుకున్నావాడు? అదేంటో, నేను ఎప్పుడు మందు తాగినా నాకు ఒక్క పెగ్గికే ఎక్కేస్తుంది. చాలా సంతోషం. కానీ అది 11 పెగ్గో 12 పెగ్గో నాకే తెలియదు. సారీ రాబీ, నేను చేసిన తప్పే.
బట్ తప్పలేదు. ఎందుకంటే శ్వేతనెవరు ట్రై చేయకూడదనే అలా రాంగ్ ఐడి ఇచ్చాను. అదే ఐడి నేను 1 year ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. అందుకే అందరికీ ఇచ్చే ఐడి నీకు ఇచ్చాను. అది యాక్సెప్ట్ చేయదని. చేయదా? మరి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా. అవునా? ఆ, కంగ్రాట్స్ రా. ఆ కంగ్రాస్ అయితే నీకే చెప్తా. ఆ అమ్మాయి ఐడి నువ్వే ఉంచుకో, శ్వేత నాకు ఇచ్చే. ఏంట్రా కామ్గా ఉన్నా నన్ను రెచ్చిపోతున్నావు? ఆపండ్రా, ఏంట్రా మీ గోలా? కార్తిక్, నీకు లవ్ మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా? 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే. ఒక అమ్మాయి లైఫ్ లో ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడే అనుకుంటుంది. మధ్యలో ఎవరైనా వస్తే నో అంటుంది. రే అభి, ఐడిల్ చూసి ట్వీట్లు చూసి లవ్ చేయడం కాదురా, హార్ట్ తో లవ్ చేయి. మీరు చేసిన తప్పే. ఐఎమ్ రియలీ సారీ. మనందరం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. ఫ్రెండ్స్? ఏరా రిక్వెస్ట్ అన్నావు, రిప్లై ఇవ్వవేంటి? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఈ సొల్లు అంతా నాకెందుకు అసలు? సారీ, బ్రేకప్ అయిపోదాం. రే ఇది లవ్ కాదురా. సర్లే, ఏంటి చెప్పు. ఏంట్రా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నావు? అవును, నిజంగానే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని చూశాను, తనే నువ్వు అని చాట్ చేశాను. కాదని తెలిసి ఫీల్ అయ్యాను, అందుకే ఇలా చిరాగ్గా ఉన్నాను. అవునా? నీ ఆనెస్టీ నాకు బాగా నచ్చింది. ఇలాగే ఉండు. అయినా నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? హిందీ మూవీస్ లో హీరోయిన్ల తక్కువ బట్టల్లో ఎక్కువ అందంగా కనిపించాలి. రే ఇందులో లస్ట్ తప్ప లవ్వే కనిపించట్లేదు. ఏంటి అప్పుడే వాయిస్ చాట్కి వచ్చావు? ఎస్. మేము అడిగితే లస్ట్, మీరు అడిగితే లవ్. సర్లే గానీ, ఇంతకు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఏ అంత పెట్టుకుంటావా? షట్ అప్. అవునరా, బ్యాడ్ గానే ఉంటాను. నీకేమైనా ప్రాబ్లమా? నాకిలాంటి సోకాల్ రిలేషన్షిప్స్ నచ్చవు. ముందు మనసులు కలవాలి, ఆ తర్వాతే మనుషులుగా దగ్గరవ్వాలి. ఒకరి కోసం ఒకరం పుట్టామనిపించాలి, ఒకరి కోసం ఒకరం చావాలనిపించాలి. ఇంకా ఆపు, నాకు చావాలనిపిస్తుందా? ఇడియట్. ఎంత హాయిగా నవ్వుతున్నావురా. నువ్వు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటావా? యా, ప్రేమగా చూసిన ఫాదర్, మంచి చెడ్డలు చెప్పే మదర్. మాదొక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. అంతెందుకు, ఓ పోస్ట్ కార్డ్ మీద సంతోషం అని రాసి పోస్ట్ బాక్స్ వేస్తే అది డైరెక్ట్ గా మా ఇంటికి వస్తుంది. అది మా ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? కష్టాలకి కేర్ ఆఫ్ లా ఉంటుంది. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని దానిలాగే పెరిగాను. అందుకే నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్నాను. డోంట్ వరీ, నువ్వు వెతుకుతున్నా ట్రూ లవ్ నీకు డెఫినెట్గా దొరుకుతుంది. నీకు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా దొరుకుతుందిలే. ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్ళంటోళ్లే కదా. సిగ్గుపడింది చాలు గాని, ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఆటోమోటివ్ డిజైనింగ్. నిజంగా చదువుతున్నావా, చెప్పుకుంటూ తిరుగుతున్నావా? మేనేజ్ చేస్తూ తిరుగుతున్నా. అయినా నీకు ఎందుకు చదువు గురించి? నువ్వేం చేస్తున్నావు? నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా యుఎస్కి వెళ్ళి ఎంఐటీలో చదవాలనేదే నా కల. ఏంటి ఎంఐటీయా? దాని ఫుల్ ఫామ్ తెలుసా నీకు? ఖర్చు లేదని చెప్పి కాస్ట్లీ కలగంటున్నావా? ఎంఐటీ అంటే మాటలు కాదు. నాకు తెలుసు నా డ్రీమ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదని, కానీ కలలు కనడం తప్పు కాదు కదా. యా ఆఫ్ కోర్స్. నీకు ఏ డ్రీమ్స్ లేవనుకుంటా. హలో, మనిషి నాకు ఏదో టాలెంట్ ఉంటది, ఏదో ఒక డ్రీమ్ కూడా ఉంటది. మరి నీకేముంది? నాకు 3D మోడలింగ్ అంటే ఇష్టం. నేను 3Dలో అద్భుతమైన కార్ డిజైన్స్ ఇస్తాను. నా డిజైన్స్ ఇంటర్నేషనల్ మోటార్ షోకి సెలెక్ట్ అయినాయి తెలుసా? పర్లేదురా, నువ్వు నేననుకున్నంత రాజీవ్, గీట్స్, ఈ రోజు ఏంటో గుర్తుందా? బుధవారం, వెనస్డే మేబీ. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఈ బైక్ మీదే ఈ రోజే. మా నాన్నగారు మిమ్మల్ని బాగా వాయించిన రోజు ఈ రోజే. గుర్తుందా? పనికొచ్చే విషయాలు తప్ప పనికి మాలిన విషయాలు అన్నీ నానా. గుర్తుంటాయే. కార్కి సిగు. ఏంట్రా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. దేనికి? గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కోవడానికి. అయితే ఈ బైక్ మీద వెళ్ళు. చిచి, ఈ వింటేజ్ బ్యాగ్ లోనా? మీ అమ్మ పడింది ఈ బైక్ మీదేరా? అమ్మ దుక్కలా ఉంది కాబట్టి తట్టుకుంది. నేను తట్టుకోలేను. రేయ్, నీకింతవరకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పడలేదో ఇప్పుడు అర్థమవుతుంది. పడ్డం అంటే ఆ పడ్డం కాదు, పడేయడం. ఓసారి తీసుకెళ్ళమ్మా. కూర్చోమ్మా, కూర్చో కూర్చో.
సెంటిమెంట్ అమ్మా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆహా. ఆ, ఆ? యా. అమ్మా ఎదురా అమ్మా. ఆ, రా, రా. రేయ్, ఎల్రా మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఓ, ఆల్ ది బెస్ట్. దుక్కలా ఉన్నా బాయ్. బాయ్ నానోయ్. రావి వెళ్దాం. దా, let's go. సార్ కిక్ కొడితే సరిపోదు, కీ పెట్టాలి. మళ్ళీ ఆగిపోయింది. ఎరా, ఆ అమ్మాయి అంత బాగుంటుందా? వాడికి నచ్చితే నీకు ఆనందం ఏమిటో. మా ఇద్దరి టేస్ట్లు సేమ్ గా ఉన్నాయని టెస్ట్ చేసుకుంటున్నాం. వాడికి నచ్చితే నాకు నచ్చినట్టే. చిన్నప్పటి నుంచి వాడికి నా దోశలంటే చాలా నచ్చుతాయి. మరి నీకు నచ్చవెందుకు? చిన్నప్పటి నుంచి అంటే వాడికి వేరే టేస్ట్ తెలియక, నాకు ఆప్షన్ లేక. ఆప్షన్ నీకు దోశ కాదు, దెబ్బ రొట్టె కరెక్ట్. నీ సైజుకి వేసావు కదా. నీకు అలా ఉంటేనే ఇష్టంగా తిను. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు నేను ఒక అమ్మాయిని చూశాను. షీ సో బ్యూటిఫుల్ యు నో. ఓ అంత అంతంగా ఉంటుందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అమ్మాయి సూపర్ ఉంది. ఇంకా కింద పైన ఆహా ఏం చెప్పాలి. ఇక ఆపరా ప్లీజ్. బీ ఫ్రాంక్ అంటావు, ఉంటే చెవులు మూసుకుంటావు. ఎలా? నేను నిజాయితీగా ఉండమని చెప్పింది మంచి చెడు షేర్ చేసుకోవడానికి. నిజం చెప్తే యాక్సెప్ట్ చేయడం కష్టమేలే. సర్లే, ఆ అమ్మాయిని ఎలా పడేలో కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నీ లవ్ కి నేనెందుకు హెల్ప్ చేయాలి? అబ్బా, సమ్మన్ ఫీలింగ్ జెలస్. ఏ అమ్మాయినా నిజాయితీగా ఉండే అబ్బాయిని లైక్ చేస్తుంది. నువ్వు కూడా ఆనెస్ట్ గా ఉండు. తనంటే ఎందుకంత ఇష్టమో, తనలో ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడుతున్నావో ఉన్నది ఉన్నట్టు చెప్పేయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ అండి. బబ్బాయ్. బాయ్. నిజాయితీగా ఉంటే అమ్మాయిలు పడతారా? షాపింగ్ బాగా చేసినట్టున్నావే. డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. ఓ, చూడలేదనుకుంటా. మా బాబు లోపలికి వెళ్ళాడు. నువ్వు వచ్చావేంటి బాబు? అబ్బా, ఇంకా నటించాలన్నా. నువ్వు కూడా నటించింది చాలు బాబు. ఏమిటిది కొత్త గెటప్? కాదు, కొత్త సెటప్. నువ్వేం చేసినా బానే ఉంటుందిలే. ఇంతకీ ఎవరి కోసం? తన కోసమే. తనా? మమ్మీ, తనెవర్రా? తనెవరు? తానా, తెలుగులో అమెరికాలో ఉన్న తానా వాళ్ళు తెలుగు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారంట. నువ్వు అనుకున్న పని తప్పకుండా అవుతుంది. వెళ్ళరా, వెళ్ళు. ముందు నీకు అవార్డు ఇవ్వాలి. ఒరే ఎంత చక్కగా ఉన్నావురా. రోజు ఇలాగే రెడీ అవ్వచ్చు కదరా. బంగారం. ఏది? ఫినిషింగ్ టచ్ అదిరింది. వెళ్ళొస్తానమ్మా, అదురుతుంది. ఫోన్ వాట్సాప్ చేయమా, ఏవద్దో చెప్తూ ఉండు. స్కాలర్షిప్ కదా, అందుకని అడిగా. వాట్సాప్ పేరునా? రెండు సార్లు చూసాను, మిస్ అయిపోయావు. హే నువ్వు ఇంకెవరికి పడలేదు కదా? చిచ్చే. హే ముందు నేను చూసా. నేను ఖర్చు చేసా. నేను చూసా. నేను ఖర్చు చేసా. ముందు నేనే చూసా. ఖర్చు చేసా. నేను చూసా. నేనే చూసా. ఇప్పటి నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్. నువ్వు నాకే సొంతం. నా సొంతం. నా సొంతం. ఆపవే, నా సొంతం. ఇదంతా కాదు కానీ రూపాయి కాయిన్ ఇవ్వు. ఓకే, హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం. ఓకే, హెడ్స్ నాది. ఓకే ఓకే. హెడ్స్ బాబ్స్. పోవే. పోవే. హాయ్ బాబ్స్. బిల్ల నాది, పిల్ల నీది. హాయ్ బాబ్స్ ఏంట్రా స్టీవ్ జాబ్స్ లాగా? ట్రెండ్ బాబ్స్. అయ్యో బాబు నడుక్కుంటుంటే అందరూ అసహించుకుంటున్నారు. అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా మేము మారాం. ఒక 20 రూపాయలు ఉంటే ధరం చేసుకోండి బాబ్స్. ఎంత వల్ల కూడా నువ్వే డిసైడ్ చేస్తావరా?
ఎంత మాట అనేసావు బాబ్స్ నువ్వు అనవా ఈ ప్రపంచంలో ఎవడ పని కూడా రేట్ కట్టుకున్నప్పుడు మా సర్వీస్ మీరు రేట్ కట్టుకోవడం తప్ప అభి ముందు నా సంగతి ఏంటో తెలుసు ప్లీజ్ బాబ్స్ ఒక 20 రూపాయలు ధర్మం చేయండి బాబు అభి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ హలో పాప్స్ ఇక్కడ నేను ఆల్రెడీ అడుక్కుంటున్నాను కదా రేయ్ అభి నేను నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను సూసైడ్ చేసుకున్నాను మనకెందుకు బాబ్స్ మిమ్మల్ని సూపర్ గా చూసుకున్న భార్య వస్తుంది ఒక 20 రేయ్ రూపాయలు నిన్ను ఒసేయ్! నువ్వే నా మీద చంపేదే, నేను చేస్తావారా? చంపేస్తాను నిన్ను. అయిపోయావురా, సచ్చినోడా ఈ రోజు కన్నా, నువ్వు. నేను రేయ్, దొరకను, నీకు ఎవరు ఏంట్రా దొరకరు? పోతావు? రేయ్, దున్నా బాబ్స్, పోతా? బాబ్స్, రేయ్, ఆగురా, ప్లీజ్ బాబ్స్. ఆగు. ఒసేయ్, రేయ్, ఉండవే, ఆగు. కుక్కలాగున్నారా? నేను వచ్చేసా వచ్చేసావా? ఒక 50 రూపాయలు ధర్మం చేయండి బాబ్స్ ఒక రోజులోనే ఫిగర్ పనిచేసేవేంట్రా? అంటే వారి ఎదురుగా ఫిగర్ ఉంది కదా బాబ్స్ బాబ్స్ ఆ పాప్స్ అప్పుడే నాకు పోటీకి వెళ్ళిపోయింది రేయ్ నువ్వేంట్రా ఇక్కడ చంపేస్తాను ఛీ! చూడు బాబ్ నువ్వు నిన్న మొదలెట్టావు కానీ మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి ఎక్కడ అడుక్కొస్తున్నాం ఛీ! నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా అభి ఇంతకీ నా గురించి ఏం ఆలోచించా చిచి, nothing. నాకు తెలుసు అందుకే నేను ఒంటరిగా రాలేదు కమ్ ఆన్ గైస్ ఫ్యామిలీనే దింపేసింది ఇదేదో మన తెలిపొచ్చింది త్వరగా వేసేయండి బాబ్స్ ప్లీజ్ బాబ్స్ వీళ్ళెవరు? నీ బలగమా? ఆహా మన కుటుంబం మననా? నాకు జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ తొందరపాటు అనుకుంటావేమో నా ప్రేమలో ప్యూరిటీ నిర్ణయంలో క్లారిటీ ఉందని చెప్పడానికి నా ఫ్యామిలీని తీసుకొచ్చాను నాన్న మాట్లాడు అవును బాబు మా ప్రియ అంతా చెప్పింది మాకు ఓకే నాకు చాలా మంది మినిస్టర్స్ తెలుసు ఫోన్ చేయించమంటావా ఏంటి దేనికి? రికమెండేషన్ కి లవ్ కూడా రికమెండేషన్ చేస్తున్నారా? బాబ్స్ ఈయన చూస్తుంటే రేపు శోభనానికి కూడా రికమెండేషన్ లెటర్ పెట్టేలా ఉన్నాడు 50 రేయ్ ఎవడరా నువ్వు సూడు గేదిలా ఉన్నావు నోర్మై ఒప్పేసుకో బాబు చిన్నప్పటి నుంచి మా పాప ఏది అడిగినా మేము కాదనలేదు ఇప్పుడు కూడా మాకు వేరే దారే లేదు అవును బాబు ఎందుకు లేదు? ఎస్ఆర్ నగర్, బాలనగర్, పంజాగుట్ట, కుకట్పల్లి ఏ దారిలో వెళ్ళినా వస్తుంది. ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్కి నేను పోతున్నా. బాబు అయ్యో అభి అరే, బాబు బాబు బాబ్స్ ఏ చేదిరా గాడిద ఏంటి ఇలా జరిగింది? మొత్తం నా బిజినెస్ లాగా కంపు చేస్తా ఏంటి శ్రీకా seems to be late today. రండి వెళ్దాం మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను. నాకు అర్థమైంది నువ్వు బస్సులోని రా మేము వెళ్తాం ఏ ఇంకా రాలేదేటే అమ్మో మనం కనబడితే అసలు రావడేమో ఎక్కడెక్కడేం దాక్కుని పోతాం ఏంటి వీడు ఇంకా రాలేదేంటి దాక్కుని పట్టేస్తాను వాడు రేయ్ నువ్వేంట్రా ఇక్కడ నువ్వు మళ్ళీ వచ్చావా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఏంటి శివుని బుక్తాను దబాయిస్తాను నీకు ఈ బస్ స్టాప్ తప్ప వేరే బస్ నీకు స్టాప్ లేదా బాయ్స్ తప్ప వేరే వాళ్ళు దొరకట్లేదా నీ వల్ల నా బిజినెస్ కి బొక్క వస్తుంది వెళ్ళి ఎక్కడి నుంచే ఇంకోసారి కనబడి ఇంకో చెప్తా కూడా నీకేనా చెప్పు నేను కూడా చెప్తా కొడతా పోరా మనసుకు ఆడు తెలియట్లేదు నీది నాది ఒకటే జాతి కాబట్టి నువ్వు లవ్ ఆడుకుంటున్నావు నీ డబ్బులు ఆడుకుంటున్నావు అంతే తేడా ఎందుకు బాబు వేయలేదు? అంజానికి ఒక 50 వేసాను బాబు ఇంటికి వేరే సంగతి సెంటర్ నా దగ్గర క్యాష్ ఉండదురా, కార్డు తప్ప. ఆ? నీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందరా? ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి బాబ్స్ వేసేయండి హే కమ్ ఆన్ గైస్ వీళ్ళందరూ నీ బౌన్సర్స్? లేదు లవర్స్ ఏంటి? వీడేమో నా కోసం తన్నులు తిన్నాడు వాడేమో నా కోసం జైలుకి వెళ్ళాడు మరేమో వీడు నా కోసం బావిలో దూకేశాడు వీడేమో చెయ్యి కోసుకున్నాడు వీడేమో నా కోసం పాయిజన్ తాగేశాడు ఈ పాప్స్ కంటే చావే బెటర్ అనుకుని ఉంటారు పాపం అభి ఇంత ట్రై చేస్తున్నాను అసలు రెస్పాండ్ అవ్వేంటి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమే బాబ్స్ నీది పని చేయట్లేదు అందులో విజిటింగ్ కార్డ్స్ పంచి ఎవరో ఎదవా అయితే నీది ఇయ్యండి పాప హే, నువ్వు ఆగురా ఇవాళ నీ సంగతి తేలిపోవాలి నేనంటే నీకు ఇష్టమా కాదా ఈ నగరానికి ఏవైంది? ఓ పక్క నీడు, ఓ పక్క నీది. బాబ్స్ 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఒక సింగిల్ ఎంపీ కూడా వేయట్లేదు ఏం బాబ్స్ రేయ్ వీడు ఒప్పుకుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను ఓకే పాప్స్ మీరు ఒప్పుకోండి బాబ్స్ ఒప్పుకోండి బాబ్స్ ఒప్పుకోండి ఒప్పుకోండి బాబ్స్ Stop it. ఒప్పుకోండి బాబ్. నేను ఒప్పుకోలేను. ఏ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి. ఎవరా అమ్మాయి ఇప్పుడు నాకు అమ్మాయిని చూపించు ఎదురుగా ఉంది కాబట్టి చూపించావు ఇప్పుడు నేను ఆ అమ్మాయిని అడుగుతాను ఆ అమ్మాయి కాదందనుకో ఈ రోజు చేయించుకుంటాను వద్దా థ్యాంక్స్ బాబ్స్ మీ డబ్బులు అయిపోయిన పర్లేదు అమ్మాయి మాత్రం వదిలిపోయింది లుక్ ఇది నా లైఫ్ మ్యాటర్ అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు నువ్వు ఫ్రెండే లేదండి. క్వైట్ ఇంట్రెస్టింగ్. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు. మొన్న బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది, తర్వాత పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చింది. అవునా బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారా అవును. ఇట్ వాస్ ఆల్ రియలీ ఫనీ. హే నువ్వేంటి ఇక్కడ? బండి ఏడిపిస్తుందండి. నిన్ను అందరు ఏడిపిస్తారనుకుంటా. కొంతమంది ఏడిపిస్తుంటారండి, అది చూసి కొంతమంది నవ్వుకుంటుంటారు. సారీ బైక్ ఉందిగా లిఫ్ట్ ఇస్తావేమోనని. నిజంగా
స్టార్ట్ అయిపోతుందండి. I'll take the bus. ఏమండి బాస్ కిక్ కొడితే సరిపోదు కీ పెట్టాలి. పెట్టే ఉంది. పెడితే సరిపోదు తిప్పాలి. థ్యాంక్స్ బాబు. హే కమాన్ విల్ గో ఆన్ బైక్. థ్యాంక్స్, సరదాగా అన్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం రండి. మా ఇల్లు చాలా దూరం, ఉప్పల్. కాలేజ్ ఎస్ఆర్ నగర్, ఇల్లు ఉప్పలా, కష్టం కదండి. అవును, నాకు కూడా కాలేజ్కి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మా నాన్న కూడా ఇల్లు మారాలని ట్రై చేస్తున్నారు. బస్ వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో. ఇప్పుడు రండి, డ్రాప్ చేస్తాను. నో, సమ్ అదర్ టైం. బాయ్. అయితే ఇల్లు మార్చే ప్లాన్ చేయాలన్నమాట. ఎస్ ఐఎమ్ రేమండ్ రాజు. డైమండ్ రాజేం కాదు. ఎందుకు వచ్చావు? సార్ నేను రెంటల్ ఏజెంట్ ని. మీరు మంచి అద్దెంటి కోసం వెతుకుతున్నారని తెలిసి నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. రండి లోపల కూర్చొని Oh, మాట్లాడుకుందాం. sure. రండి కూర్చోండి. చా, చా, చా. మీరు ఇంత చిన్నింట్లో ఉంటున్నారా? హౌ? ఏదో అలా ఉంటున్నాం. మీకు మంచి ఇల్లు నేను చూపిస్తాను అంకల్. కూర్చోండి. ఆంటీ టీ కాఫీ లాంటి ఫార్మాలిటీస్ మాత్రం వద్దు ప్లీజ్. నీకు కదయ్యా మా ఆయనకి మ్యాంగో జ్యూస్. సపోర్ట్ అయితే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఏ అంకుల్? బాబుకి అన్ని మంచి అలవాట్లే. అబ్బాబే అలాంటిది ఏం లేదంటీ. అన్ని మంచి అలవాట్లు అయితే దిష్టి తగులుతుందని కొన్ని చెడు అలవాట్లు కూడా చేసుకున్నాను. మడిసన్న కొంచెం మంచి చెడు ఉండాలి కదా. ఏమంటారు అంకుల్? నువ్వు అరిచే అరుపులు ఎవరికి వినపడకూడదని ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నానా ఈ ఇంట్లో నువ్వెవడరా చెడగడానికి? నువ్వెవడరా? ఎవడరా నువ్వు? టైంకి వచ్చి కాపాడమా. ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళని కొట్టి చంపేస్తారా? ఆడి మీద నాకు డౌట్ ఉంది. నాకు మీ మీద డౌట్ గా ఉంది. నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను, నీకు కూడా తెలియదు. వీడికి ఎలా తెలుసు? బిజినెస్ అలాగే 1,00,000 తెలుసుకుంటామండి. దానికే కొట్టి చంపేస్తారా? మంచి గేటెడ్ కమ్యూనిటీ 20,000కి వెళ్ళిపిద్దాం అనుకున్నాను. మీకు అదృష్టం లేదు, నేను పోతా. ఏమండి 20,000కి గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం ఆలోచించండి. సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఓ మంచి టీ ఇప్పించండి ఆంటీ. సపోటా జ్యూస్ వద్దులేండి, ఈ టైంలో టీయే బెటర్. కూర్చోండి అంకుల్, కూర్చోండి. అలసిపోయారు. అంకుల్ మీ ఇంటి వాస్తు చూస్తుంటే మీ ఇంట్లో 16-18 ఏళ్ళ అమ్మాయి ఉండాలనుకుంటా. నా ఇంట్లో 16 ఏళ్ల అమ్మాయి ఉంటే ఏంటి, 50 ఏళ్ల ఆంటీ ఉంటే మళ్ళీ బెల్ట్ గెస్ చేశా. మీ వయసుకు 16-18 ఏళ్ళ అమ్మాయి ఉంటుందని గెస్ చేశారు అంకుల్. మీరు కొట్టిన కొట్టుడికి మెమరీ చిప్పు చిట్లి అన్ని మర్చిపోయా. అంకుల్ ఇక్కడ రిలయన్స్ కాలనీ ఎక్కడ? ఇదిగో బాబు, ఆ పెద్ద బాక్సుల్లో గ్లాసెస్ ఉన్నాయి, చూసుకొని తెంపండి. జాగ్రత్తగా తెంపండి. హే సమంత, వాట్సాప్. ఏంట్రా బిజీ అయిపోయావు? ఎస్, చాలా. నా లవ్ స్టోరీలో మునిగి తేలుతున్నా. నీది లవ్ స్టోరీ కాదు, లస్ట్ స్టోరీ. ఏదో ఒకటి చెప్దాం అనుకున్నా కానీ చెప్పను. థ్యాంక్స్, బతికించావు. లేకపోతే ఎన్ని బూతులు వినాలో. యూత్కి కావాల్సిందే అదేగా. నాకు నిద్ర వచ్చేస్తుంది, నువ్వు మూసుకో. నీ ల్యాప్టాప్. గుడ్ నైట్. హే సమంత ఆగు. బాయ్. మన కౌంటీలోకి ఒక కొత్త ఫిగర్ వచ్చిందిరా, మామూలుగా లేదు. అంత బాగుంటుందరా? ఎక్కడ? ఇక్కడేరా. ఏ రాజా, ఎంజాయ్ చేస్తున్నారా? అబ్బే సార్. బాగుందా? నా కూతురు బాగుందా? లేదు సార్. బాలేదా? మరి ఫ్రెండ్స్ కొడుతూ బాలేదంటారంట్రా. బాలేదా? ఏంట్రా ఇది, ఎంతసేపు వచ్చేయాలి? వస్తుందా రాదా? తొందరగా రారా. సైడ్ కొట్టడానికి ఈ అమ్మాయి బాగుందని తెలుసు కానీ బాబు ఇంత బ్యాడ్ అని తెలియదురా. రైట్. ఇంకొకసారి నా కూతుర్ని చూస్తే గుడ్లు పీకేస్తాను. అరే గబ్బోరు ఇప్పుడు అవసరమారా? అరే ఈ 5వ పిల్ల కూడా ఎలానో వర్కౌట్ అయ్యేలా లేదు కానీ పద ఇంకో పిల్లని ఎత్తుకుందాం. నాకు ఏ అమ్మాయి కావాలి. ప్లీజ్. చూసినావు కదరా ఎట్లా చేసిండో. ఇది మనకు పరిచయం లేని ఏరియా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం పద్ధతిగా ఉండు. నేను ఎక్కడైనా పద్ధతిగానే ఉంటాను.
అయినా ఎందుకు నాన్న పదే పదే చెప్తారు? యమబుద్ధులు వస్తాయేమో అని. ఆపండి నాన్న, ఆపండి నాన్న. ఏంటి పొగరా? ఎప్పుడు అమ్మనంటారేంటి? తనేం చేసింది? ఏం చేసిందో నీకు తెలీదా? పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి నన్ను ఎదవని చేసి పెళ్లి చేసుకుని మోసం చేసింది. పైగా సిగ్గు లేకుండా అదే చెప్పింది. ఒకవేళ చెప్పకపోయి ఉంటే మీ దృష్టిలో మంచిదానిగా మిగిలిపోయేది కదా. నిజాయితీగా ఉంది కాబట్టి అన్యాయంగా చచ్చిపోయింది. ఏంటి మోగుతున్నావు? అవును, నీ హారాస్మెంట్ తట్టుకోలేక తను చచ్చిపోయింది. నాకు అమ్మ లేకుండా చేశారు. మీరనడం కాదు, ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఎస్, నాకు మా అమ్మ బుద్ధులే వచ్చాయి. మా అమ్మలాగే నిజాయితీగా ఉంటాను, నిజాయితీగా బతుకుతాను. ఐ లవ్ మై మామ్. కొంటున్నారా? ఆ, కొంపదేశ్ మందు మానేశారా ఏంటి? కొంచెం గ్యాప్ ఇస్తే చాలు ఓ రెచ్చిపోతావే. కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని. ఆ ఇబ్బంది ఏదో మీకే ఉన్నట్టుంది. ఆ? ఆహా, డబ్బులు ఎక్కడియా అని. ఆ, మీ అయ్యి ఇచ్చిన బెంజ్ ఉందిగా, అది అమ్మేశానులే. బెంజ్ ఇచ్చేవాడు మీకెందుకు కట్టబెడతాడు చెప్పండి. ఏంటి? ఆహా ఆహా టీవీ యాడ్ లో ఆ కరీనా కపూర్ నడిపిన బండి బాగుంటుందా లేకపోతే ప్రియాంక చోప్రా నడిపిన బండి బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. కత్రినా కైఫ్ నడిపిన బండి ఏం కాదు. కార్డు ఇస్తాను, వెళ్ళి దానికి బండి కొను. బండి నీకు కాదు, దానికి. ఆ? తెలుసు. దానికి డ్రైవింగ్ వచ్చుగా. ఈ రోజుల్లో చాటింగ్ చేయని అబ్బాయిలు, డ్రైవింగ్ రాని అమ్మాయిలు కూడా ఉన్నారా? మీరు ఒకరు. అంతేలే. నట్నా నానా చెయ్యవరా. ప్రార్థన, ప్రార్థన, ఓకేనా? ఓకేనా? అమ్మా, ప్రార్థన. అయ్యో, అలా గుడ్లు అప్పగించుకొని చూస్తారేంటి? బంగారు లాంటి పిల్లలు పడేశారుగా. పడేశానా? నేనా? మీరే కదా ఇప్పటికి 100 సార్లు చెప్పాను జనాలు ఉన్నప్పుడు బైక్ తీసుకురావద్దని. చెప్పావా నాన్న? థ్యాంక్ యూ అభి, కానీ తప్పు అంకుల్ది కాదు, నాదే. నాకు స్కూటీ నడపడం రాదు, ఏంటి బైక్ నడపలేవా? అందుకే వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు. అంతలో 2-3 పోయేలా ఉన్నారు. మీరేం అనుకోపోతే నేను బైక్ నేర్పిస్తా. నిజంగా? ఎంతసేపు కొడుకు కొనిపడ్డం కాదు, ఓ పెళ్ళ ఉంది, దానికి ఒక కోరిక ఉంటుందని మొగుడు తెలుసుకోవాలి, కార్డులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టు. ముందు అభి రూమ్ లో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి, అది తెలుసుకోవాలి నువ్వు. కొద్దిసేపట్లో ఎదురింట్లో అవుతుంది, అది మీరు తెలుసుకోవాలి. అవును, అవుతున్నాయి. ఆ, ఇప్పుడు ఆఫ్ అవుతుంది చూడు. ఆగిపోయిందే. ఉమ్, ఇప్పుడు 2 డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయే, కరెక్టేనే. ఇప్పుడు మూగవర్తలు స్టార్ట్ అవుతాయి చూడు. హాయ్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్తాను చూడు. ఇంకా నిద్ర రావట్లేదా? ఇంకా నిద్ర రావట్లేదా? రావట్లేదు. మరి నీకు? రాలేదు. మరి నీకు? నాకు రావట్లేదు. నాకు రావట్లేదు. నాకు వస్తుంది, నువ్వు ఆపు. నీ యాక్టింగ్ ఇంకా చాలు, ఆపు రాజీవ్. నీకు ఇవన్నీ తెలుసని నాకు బాగా తెలుసు, బట్ ఇది కరెక్ట్ కాదు రాజీవ్. గీత, గీత, మై డార్లింగ్. ఐ మర్డర్ యు. నువ్వు వెళ్ళు. గుడ్ నైట్, బాయ్. బాయ్. ఓకే. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? తప్పు నీదే. కొడితే కొట్టించుకుంటావా? నేను చేసిన తప్పేంటని అడగవా? అస్సలు నీకు బుద్ధుందా? నీలాంటి పప్పు సొద్దుతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అసలు నువ్వు ఏ జనరేషన్ లో ఉన్నావురా? నీ గెటప్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది మాట్లాడకు. హిల్ ఫిగర్ షర్ట్లు కొనుక్కోవచ్చుగా. హౌస్ ఇట్? ఇట్స్ నైస్. సూపర్. అయితే కొనేద్దాం. ఈ పిచ్చి జీన్స్ 2 ఉతుకులకే చినిగిపోద్ది. ఒక 4 పెప్ప జీన్స్ కొనుక్కోవచ్చుగా. అభి, ఇక్కడ చూడు. విచ్ వన్? ఎలాగో ఇవి కొనుక్కుంటున్నాం కాబట్టి కొత్త షూస్ రీబాక్ కొనుక్కోవచ్చుగా. నెక్స్ట్ టైం అనుకుంటున్నావు చెప్పాడు. ఆ, అది టీవీలో ఒక వాచ్ యాడ్ వస్తోంది, దాని పేరు నాకు నోట్లో టైటన్ తిరగట్లేదు. వాచ్ ఇక్కడ తిరిగిపోతుంది.
నోరు మూసుకొని క్రెడిట్ కార్డ్ ఎక్కడుందో చూడు, ఎవడో దారుణంగా గీసేస్తున్నాడు. హౌస్ ఇట్ థ్యాంక్స్. అవును, మీ డాడీ కార్డు గురించి తెలిస్తే ఏం చేస్తావు? అది మా నాన్నకి తెలీదుగా. తెలిస్తే తాట తీస్తాడు. ఆ కార్డు నాకు ఇవ్వు. నువ్వా? ఏం చేస్తావు? నాకు డౌటే, నీ వల్ల కాదు. ఐ విల్ డూ సంథింగ్ లే. ఇంపాసిబుల్. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. బెట్. బెట్. చేస్తే ఏమిస్తావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి ఇస్తాను. అమ్మాయి మీద పెట్టిన జాగ్రత్త కార్డు మీద పెట్టుంటే బాగుండేదేమో. సటైర్ లేకు, ముందు ఎత్తుకు. ఎత్తుకుతున్నానండి. కార్డు ఎక్కడ పెట్టారో గుర్తుంటది కానీ పొద్దుటి నుంచి ఇసుకిచ్చేస్తున్నాడు. అబ్బా ఎవరిది? సార్ అక్కడ పడుంది, ఇది మీ కార్డు అనుకుంటాను. నీ చేతి దొరికాడు. ఏంటి సార్, నేనేదో మంచితనంతో కార్డు ఇస్తుంటే మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటో మర్యాద? కార్డు మొత్తం గీసేసి ఉంటావు, నాకడానికి ఇంకేం లేదని కార్డు తీసుకొచ్చి ఇచ్చావు, అంతేనా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమిటి సార్ ఇది? మౌనరాగో సినిమాలో మోహన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. చేతిలో ఆ బ్యాగ్, ఫోన్ లో మెసేజ్లు అన్ని ఉన్నాయి. ఈ ఫోర్ట్ గడికి మర్యాద కావాలంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్. యు నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తే క్యారెక్టర్ మారిపోద్దా? 2 పెగ్గలు ఎక్కువ వేస్తే ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అని పొంగి బయటకు వస్తాయి. మర్యాద గీసిన డబ్బులు బయటికి. డబ్బులా? ఏం డబ్బులు సార్? ఏం డబ్బులు? మొత్తం గీసేసి డబ్బులు ఎక్కడ పెట్టరా? బయటికి డబ్బులు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మరి. అవి అవి నువ్వు ఉండు, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను మాట్లాడతాను. ఇలా చూడండి. ఆగన్నా, ఆ రోజు మీ వయసుకు మర్యాద చూడలేసా. ఈ రోజు వదిలేస్తున్నాం. మా నాన్నకు గౌరవించి. మా నాన్నకి సాయం చేయడం తప్ప మోసం చేయడం రాదు. బాబు డబ్బులు కాజేశాడు, అయ్యేమో వెనకేసుకొస్తున్నాడు. అయ్యా బాబులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నేను ఒకసారి మాట జారితే నీ వాల్యూ పోద్ది, చెయ్యి జారితే పరుగు పోద్ది. నీకు ఎలాగో పరుగుకో బతకడం చేత కాదు, కనీసం మాట అయినా కంట్రోల్లో పెట్టు. అభి హాయ్. ఎలా ఉన్నావు? బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయిగా, సూపర్ గా ఉన్నా. ఏంటి? అదే మా బాస్ పవన్ కళ్యాణ్ కి వరుస హిట్లు వచ్చాయిగా. సరే సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఎవరైనా కొట్టావా తిట్టావా? లేదురా, ఒకని ఇష్టపడ్డాను. అబ్బో, నీ కైండ్ కి క్యాండిలే దొరకదు, అట్లాంటిది ఒక అబ్బాయి దొరికేసాడా? సర్ప్రైజ్. ఎవడా అమ్మాయికుడు? నో నో పర్సనల్ డీటెయిల్స్, బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకుంటా, ముందు చెప్పాడు. వాడు చెప్పాక చెప్తాలే. మరి నీ లవ్ స్టోరీ? నో 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 పర్సనల్ డీటెయిల్స్. అయినా నాది లవ్ స్టోరీ అన్నావుగా. ఓకేరా, నా లవ్ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాలే. అబ్బో, కలవకుండానే పార్టీలా? బాయ్. బాయ్. ముద్దు పెట్టొచ్చాడని పార్టీ చేస్తావా? నీకసలు బుద్ధుందా? రాజీవ్, పిల్లడ్లా బిహేవ్ చేయక నాన్నలా బిహేవ్ చెయ్యి. ఫస్ట్ అని రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నాడు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. వాట్ టు షేర్, వాట్ నాట్ టు షేర్ అని. గీత, డోంట్ వరీ, హీస్ మై సన్. వాడు ఏ తప్పు చేయడు. లైఫ్ లో వాడికి ఏజ్ తో పాటు ఎదురైన ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయ. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును, ఊహించింది ఇచ్చావుగా. ఊహించినది ఇవ్వలేదురా, ఊహించే ఇచ్చాను. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? అడిగితే నువ్వు కూడా సిగ్గుపడతావు. ఏంట్రోయ్ ఒక్క ముదుకే? నేను ఊహించి కూడా ఇస్తావా? ఏంటి? వదిలే, అప్పుడే ఫీల్ అయిపోయావు. చెప్పు. అంటే మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి. ఛీ, చూసావా, అందుకే వద్దన్నాను. నో సారీ, చెప్పు. మిడ్ నైట్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. రెయిన్ లో ఇద్దరు తడవాలి. స్కై బ్లూ కలర్ శారీలో, డీప్ కట్ బ్లౌజ్ లో, ఫుల్ మూన్ లో ముద్దు పెట్టుకోవాలి. గంటకి ఒక సర్ప్రైజ్ కావాలి. కనపడేంత ఇన్నసెంట్ ఏమి కాదు రోయ్.
ఇదంతా నీతో వర్కౌట్ అవుతలే, ఎందుకంటే నువ్వు నైట్ టైం బయటికి రావుగా. అవును, నీ బర్త్డే ఎప్పుడు? ఆల్రెడీ అయిపోయింది. ఇంతకీ నీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మర్చిపోయా, 22nd. ఏ ఇంకో ముద్దిస్తావా? అంతలేదులే. పద్మా పద్మా, ఆగరా ఆగు ఆగు నువ్వు భక్తి ఛానల్ చూడు, నేను భజన ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. అవతల ట్రైన్ కి టైం అయిపోద్ది. తిరుపతికి వెళ్ళినా తీర్థం వదలరా ఏదది ప్రార్థన? పైనే ఉంది, నేను పిలుచుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే రా రా, టైం అవుతుందిరా. అయ్యో అదేంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు? ఏమండి ప్రార్థన రాకూడదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 నెలల క్రితం ప్లాన్ చేసిన దానికోసం ఇప్పుడు రానంటే? అది రానట్లేదు, రాకూడదు అంటున్నాను. ఏయ్ నిన్నే అడిగేది ఎవరు నువ్వు? ప్రార్థన అంటే నువ్వేనా? మీరు? నా పేరు వాణి, విల్లా మేరీ కాలేజ్ వార్డెన్ని. బేసిక్గా నాకు ఇరిటేషన్ ఎక్కువ, ఎఫెక్షన్ తక్కువ. మీ నాన్నగారు చెప్తే వచ్చాను. చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తున్నా లోపల నేను చాలా హార్డ్. ఎవరైనా ఎక్స్ట్రా కటింగ్లు ఓవర్ యాక్షన్లు చేస్తే తోట తీస్తా. ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. ఫోన్ ఇటీ. హలో రాణి, అర్జెంట్ గా నిన్ను చూడాలనిపిస్తుందిరా. నాకు కూడా నిన్ను కలవాలనిపిస్తోందిరా. అవునా, మరి ఎక్కడ కలుద్దాం? ప్రార్థన ఇంట్లో. మరి వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరూ లేరుగా. అయితే నేను వచ్చేస్తున్నానుగా. నేను వచ్చేసా. సారీ అండి, రాణి అనుకున్నాను. నువ్వు అనుకుంటే ఈ పూటకి నీ రాణి నీ కాలేనా? ఎందుకు అవ్వకూడదు, కానీ మా రాణి ఫీల్ అవుతుందేమో. ఫీల్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. కరెక్టే, ఆ రాణి ఎప్పుడైనా దొరుకుతుంది. ఈ రాణి ఇప్పుడే దొరుకుతుంది. దా యు నాటి. వస్తున్నా. వచ్చి వెల్కమ్. లేట్ ఎందుకు, తలుపేయి. డౌట్ ఎందుకు, గేడ కూడా పెట్టేస్తా. ఇంకాస్త ఇంకాస్త మొదలెట్టేద్దామా? అబ్బో రేయ్, నిన్ను ఎటు రాణి కావాలా నీకు? చంపుతా, సచ్చినోడా. ఏం జరిగింది? పూర్తయింది. ఏమైనట్లేదే. ఆహా, ఇప్పుడు కంప్లీట్ గా పూర్తవుతుందిరా. యారా, ఇప్పుడు కంప్లీట్ గా పూర్తయిందా? తప్పైపోయిందాక, నేను మారిపోయినాక, నీ కాల్ పడుతున్నాక నాకు గుర్తు వచ్చిందాక. ఇంకోసారి ముందో అక్క వెనకో అక్క అన్నావంటే కాలు కిందేసి తొక్కుతా. ఏమనాలక్క, ఆంటీ అనాలా? నువ్వు కూడా ఫోన్ చేసావా? జస్ట్ SMS చూసా, వచ్చేసా. ఎర్రని బుగ్గలు, నలిగిన షర్టు, చెదిరిన జుట్టు, బాగా వర్కౌట్. నీకు కూడా బాగా వర్కౌట్ అవుతుంది. రమ్మి డార్లింగ్, ఈ రూమ్ లో నాకు బాగా వర్కౌట్ అయితే నీకు బాగా పాటిస్తా. రమ్మి డార్లింగ్, నేను వచ్చేసా. హే, నేను ఏ రూమ్ లోకి వచ్చాను? నా రమ్మి ఏది? ఈ డమ్మీ ఎవరు? నీ రమ్మి వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళింది. ఓ, ఈ రోజుకి నీతో రమ్మి ఆడేది నేనే. 2020 కాదు, టెస్ట్ మ్యాచ్. నాకే టెస్టా? ఏ వాట్? ఇంకాస్త ఇంకాస్త ఇంకాస్త. నీ అబ్బరా బలవల్ల. చాలాక అప్పుడే ఏంట్రా? నేనట్టొచ్చానా చంపేశానే. రా రా, పెడతారా కావుతాక. అమ్మో, ఎన్నో మ్యాచ్లు ఆడాను కానీ ఇలాంటి మ్యాచ్ ఎప్పుడు ఆడలేదు నాకు.
లోపల సీతరగడి కాయ కచ్చూరి అయిపోతుంది. లేకపోతే ఫోన్ చేసేవాంటే SMS చేసేను వచ్చేస్తానంటావా? అక్క జలకిస్తుంది. ఎక్కడికి పోతావురా? దొరకరా? దొరుకుతావా లేదా? అబ్బా! ఏయ్, ఆగు, ఏంటి సంగతి? లోపల సీతరగడి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మిస్ అయిపోయాను రా. నువ్వు మిస్ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవ్వదు. నీ గర్ల్ ఫ్రెండ్ డన్లప్పేగా. నన్ను ఏమన్నా పర్లేదు కానీ నా గర్ల్ ఫ్రెండ్ అంటే మంచిగా ఉండదు రా. శ్రీధర్ కమాన్. రేయ్ నువ్వు ఫోన్ చేసావా SMS చేసావా? గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలా? సిచ్యువేషన్ తగ్గట్టు సింక్ అయిపోవాలి. అబ్బబ్బా, నేను ఆగలేదు. నేను గర్ల్ ఫ్రెండ్ వాటర్ బెడ్ ఈ రూమ్. ఈ రూమ్, ఈ రూమ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయాడు. కుమ్మేద్దండి. నా డన్లో ఎక్కడ? ఎదురుగా నేనుండగా ఈ లాలీపాప్ కి ఆ డల్లప్ అవసరమా? నాకు నా డన్లో కావాలి. కానీ నాకు ఈ నల్ల లాలీపాపే కావాలి. వద్దు, ఇంకాస్త నాకు వద్దు. ఇంకాస్త. నాదంత బ్యాడ్ టేస్ట్ కాదు. ఒరేయ్, కర్రీ నాయాలా? నీకు ఒక టేస్ట్ ఒకటా? లేరా, లే, పైకి లే. ఒరేయ్, ఆగ్రా, ఆగు. ఆగురా. మార్నింగ్ షో నాది, మ్యాట్నీ నాది, ఫస్ట్ షో ఆడి. సెకండ్ షో మాత్రం నాదే. ఏంటి ఓన్లీ కూల్ డ్రింక్స్ ఏనా? నో హాట్ డ్రింక్సా? వాణిని పిలవాలా? అమ్మో! ఆ రాక్షసి ఇక్కడే ఉందా? అయితే కూల్ డ్రింక్స్ బెటర్ రా. కూల్ డ్రింక్స్ బెటర్. యూ డోంట్ వరీరా, అది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుందని దానికి తెలియకుండా అన్ని వాటర్ బాటిల్స్ లో వోడ్కా మిక్స్ చేసి పెట్టేశాం. అది తెలియక పాపం బాగా తాగేసి బొబ్బుంది. అది లేవడానికి 2 రోజులు పడుతుంది. లెట్స్ పార్టీ. వెరీ గుడ్, మరీ మంచిది. గా ప్లాన్ మంది కాదురా, గలకెట్ల లీకేంది? మనకొచ్చిన ఐడియా వాళ్ళ కూడా వచ్చి ఉంటది. అంటే వాళ్ళు కూడా ఐడియా నెట్వర్క్ వాడుతున్నారన్నమాట. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నానోయ్, అయిపోయింది కదరా. మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలి నానోయ్. నా మాట వినండి, ఆడపిల్లండి. మాట్లాడదాం. వదిలే. ఏం జరిగిందో చెప్పు. ఫస్ట్ కిస్ కి లేట్ అయినా ఫస్ట్ రొమాన్స్ మాత్రం ఫాస్ట్ గా దొరికేసిందన్నా. అబ్బా, ఇప్పటికే ఒప్పుకుంటావా నీ జీన్స్ వచ్చాయని? తప్పు చేసి సిగ్గు లేకుండా ఎలా చెప్తుందో చూడు. ఏనన్నా తప్పు తప్పు అంటున్నావు? ఫస్ట్ టైం స్మోకింగ్ అడిగినప్పుడు తప్పనలేదు, ఫస్ట్ టైం మందు అడిగినప్పుడు తప్పనలేదు, ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడు కూడా తప్పనలేదు, కానీ ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తే తప్పు అంటున్నావు ఏనన్నా? తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి మీ దగ్గర దొరకని ప్రేమ వాడి దగ్గరే దొరికింది. నా ప్రేమ నిజం. నాకు ఇష్టమైన వాడితోనే టైం స్పెండ్ చేశాను. తప్పేంటి? పరువు కోసం గౌరవంగా బతుకుతున్నావు. రెండిట్లో ఏది పోయినా తట్టుకోలేను. నన్ను కొట్టినా చంపినా నేను వాడితోనే ఉంటాను. ఐ లివ్ ఫర్ హిమ్ అండ్ ఐ డై ఫర్ హిమ్. You die for him. That you better die for him. చచ్చిపోవే నిన్ను. నువ్వు తల్లిగా ఒప్పుకోకపోయినా ఎప్పుడూ నిన్ను కూతురుగానే చూసుకున్నానే. తప్పు చేసింది కాక ఎదురు మాట్లాడతావేంటి? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురాపోయి వెళ్ళవే. నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదది? ఆవేశంతో అయ్యే పనులు కాదు, మాట్లాడదా ఉండండి. కొట్టాలి. రాజీవ్, వాణ్ణి కొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ వీడి తప్పు చేయడానికి కారణమే నువ్వు. నీ కొడుకు ఉన్న వేషం తీసేసి కొత్త వేషం వేసుకోవడం మొదలుపెట్టాడే, ఆ రోజు ఆ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నేను క్షమించను. జీవితాంతం వీడితో మాట్లాడను.
పవన్ ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. ఎక్కడున్నా? అర్జెంటుగా లేక్ వ్యూ పార్క్ రా. చెప్పు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, అర్జెంటుగా కలవాలి. మనం ఎప్పుడూ కలవకుండా అన్నోన్ ఫ్రెండ్స్గా ఉండిపోతాం అనుకున్నాం కదా. నో, ఏం చెప్పొద్దు, అర్జెంటుగా రా. వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్. పేపర్. ఒరే అభి, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో ప్రార్థన కూడా అంతే కదరా పాపం. నువ్వు మాటల్లో చెప్పలేని ప్రేమని తనకి నువ్వు చూపించాలరా. అప్పుడు తను నీకు దగ్గర అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే మీ నాన్నకి ఇదో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందిరా. అభి, మన శ్వేత సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా. సారీ, ఐ కాంట్ హెల్ప్. దాన్ని కోఆపరేట్ చేయట్లేదు. ఏంటి శ్వేత ఇది? అరే డాక్టర్ సపోర్ట్ చేయకపోతే ఎలా? ఎరా ప్రార్థన గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, అంతే ఎతికాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఎక్కడుందో ఏంటో టెన్షన్గా ఉందిరా. తనే చెప్పరా. సారీ, రాలేకపోయాను. వస్తావనుకున్నాను. ప్రాబ్లంలో ఉంటే పేరెంట్స్ వదిలేశారు, లవ్ చేసినోడు వదిలేశాడు, చివరికి నువ్వు కూడా వదిలేసావు కదరా. ప్రాబ్లం ఉన్నందుకే కలవాలా? కలవకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేమా? నువ్వే చెప్పావు కదా మన ఇద్దరం కలవకూడదని. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రేమే నా ప్రాబ్లం. ఇక్కడికి దాని లోపల తేడానిక, దాంతో పాటు నువ్వు బయటకు పోవడానిక? ఆల్రెడీ ఒకటి పోయిందని నేను చేసుకున్నా. ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ? అదలా ఎండకేంటి వానికి తడుస్తుంటే కొంచెం కూడా జాలే ఇట్లేదా? లేదు, ఎప్పుడు నా పరువు తీసిందో అప్పుడే అది నా కూతురుగా సచ్చింది. సరే, కూతురుగా మీరు యాక్సెప్ట్ చేయకపోయినా తల్లిగా నేను తీసుకొస్తాను. ఆ? రామ్మా, ఇంట్లోకి వెళ్దాం. ఆయనకి ఇంట్లోకి రావద్దనడానికి ఎంత హక్కు ఉందో ఇంట్లోకి తీసుకెళ్ళడానికి నాకు అంతే హక్కు ఉంది. రా తల్లి. మాటకి వాల్యూ ఇచ్చినందుకు. పిన్ని సపోర్ట్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చింది నాన్నే. మనీ ముట్టొద్దు, ఫుడ్ తినొద్దంటున్నాడు. ఓన్లే ముందైతే ఇంట్లోకి ఎంట్రీ దొరికింది కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకో. ఓకేనా? గుడ్ నైట్. ఏంటి ఇక్కడ సమంత మేడం. సమంతాలు గిమంతాలు ఎవరు లేరు ఇక్కడ. సమంత నేనే. ఏంటి? ఆర్డర్ మేడం. పేరు మార్చుకున్న ఫేస్ మారదు, పోయిన పరువు తిరగరాదు. బిల్లు ఎవడు కడతాడు? దాని బాబు కడతాడా? దాని బాబు కూడా మీరే కదా నాన్న. ఓరు మూసుకొని తినండి. బిల్ పేడ్ మేడం. ఎవడు పంపాడు? పవన్ కళ్యాణ్ సార్. వీడు ఇంకొకడు. పేరే అనుకున్నాను, పేరే మార్చేసింది. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. తిన్నావా? లేదు, ముందు థ్యాంక్స్ చెప్దామని. ముందు తిను. అవును, ఏ ఏమైంది? 1 minute ఇన్ని మెసేజెస్. వాట్ హ్యాపెన్? ఫీలింగ్ డిప్రెస్డ్ రా. ఇంకానా? తప్పు చేశాను కదా. చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ అక్కడ ఆగిపోతుంది. ఫర్గెట్ ఇట్. ఎలా రా, వాడు ఎదురుగానే ఉన్నాడు. కనిపించినప్పుడల్లా. వాడు కనిపించినప్పుడల్లానా? నువ్వు చూసినప్పుడల్లానా?
వాట్ యు మీన్? అదే మిస్టేక్ దాని బై పోతేనే ఎక్స్క్యూజ్ చేసావు. నో వే. మరొదలే, నీ లైఫ్లో నీకు ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏ కష్టమైనా నీ కంటికి కనిపించదు. చేయలేనురా, ఎందుకంటే నా లైక్స్ ఏంటో డిస్లైక్స్ ఏంటో అన్నీ మర్చిపోయాను. నీ లైఫ్లో లవ్ ఎంటర్ కాకముందు ఏమంటే ఇష్టం? ఎడ్యుకేషన్. మళ్ళీ స్టార్ట్ చేయి. నీ లుక్స్ బుక్స్లో పెట్టు. వాడు నీ బాల్కనీలో ఉన్నా నేను డిస్టర్బ్ చేయలేడు. థ్యాంక్స్ రా. ఇప్పటి వరకు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే వాళ్ళనే చూశాను, కానీ ఇన్స్పైర్ అయ్యేలా చెప్పావు. బాయ్ రా, గుడ్ నైట్. సరే ఉంటా. రద్నా సారీ. రద్నా ఆగు. సిగ్గులేదా? ఐ లవ్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఐ హేట్ యు. ఇదో కొత్త కథ అనుకుంటా. హే, ఇది చాలా బాగుంది కదక్క. అదే కాదు, రెండూ బాగున్నాయి. ఎవరు పంపించారక్క? ఇది నా ఫ్రెండ్ పవన్ పంపాడు. అయ్యి చేపకి లైఫ్ నీళ్లలో ఉన్నంత వరకే. ఆడపిల్లకి వాల్యూ తప్పు చేయనంత వరకే. అయ్యి బాబా, ఎవరన్నా మంచి మెమరీస్ వదిలేసిపోతారు. వీళ్ళు అమ్మేంటి దరిద్రాన్ని వదిలేసిపోయింది. ఏంటండి తప్పు తప్పు అంటారు? తప్పు చేసింది మీ కూతురైనా వాడు కాదా? మందు బిల్లు ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది. అయినా ప్రాబ్లం అక్కడైతే టాబ్లెట్ నేనేసుకుంటున్నానేంటి? అదేంటి అలా అవ్వకూడదే? అలా అవ్వకూడదే. ప్లీజ్ అండి, నా మాట వినండి. పెద్ద మనిషి బయటికి రా, బయటికి రా. మీ ఇంట్లో వాడు తప్పు చేస్తే మేమెందుకు శిక్ష అనుభవించాలి? వాటర్ కొట్టుకుని కామ్గా పడుకునేవాడిని. మీ వాడి దెబ్బకి వైన్ షాప్ లో ఖాతా పెట్టుకునే స్థాయికి పడిపోయింది. ప్రతివాడు వచ్చి అమ్మాయిలతో ఆడుకోవడం వదిలేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మా పేరెంట్స్ కి శాపం అయిపోయింది. అక్కర్లా, ఇది మాకు అక్కర్లా. దీన్ని చంపుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో లేకపోతే రోడ్డు మీద వదిలేస్తారో మీ ఇష్టం. మమ్మల్ని చంపకండి. రా. అతను చెప్పింది కరెక్టే కదా. ప్రార్థన లోపలికి తీసుకెళ్ళి. అదేంటి, ఇంట్లో మన అబ్బాయి ఉండగా ఈ అమ్మాయిని? అవి ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయింది దండగా, మన ఇంటికి షిఫ్ట్ అయిపోయింది పండగ. పండగే పండగ. దాని గదిని డట్టాలు ఫినాల్ వేసి బాగా కడిగేసి పసుపు నీళ్లు చల్లి పొగబెట్టి ఏమన్నా మిగిలిపోయిన దరిద్రం ఉంటే అది కూడా పోద్ది. ఓకే, ఇది మా అభి రూమ్. నాకు చాలా ఇష్టమైన రూమ్ అమ్మా. ఇక నుంచి ఇది నీ ఇల్లమ్మా. ఈ రూమ్ లోనే కాదు, ఈ కొంపలోనే దాని ఫోటో ఒక్కడు కూడా ఉండడానికి లేదు. తీసేయ్. Uncle, if you don't mind, can you remove these photos? ఎవడో లోపల మీరే. ఎందుకు పోవాలి? నీ కూతురు నా ఇంట్లో నా ప్లేస్ అప్పు చేసినప్పుడు నీ ఇంట్లో దాని ప్లేస్ నేను ఎందుకు అప్పు చేయకూడదు? ఏంటండి కరెక్ట్గా? కరెక్టే అనిపిస్తుంది. రాంగ్ అనిపిస్తుంది. నాకు కొట్టాలనిపిస్తుంది. ఆల్ బ్రాండ్స్ ఆల్ వెరైటీస్ మిక్స్ చేసుకొచ్చా. నాకు తెక్క రాకముందే నువ్వు బయటికి పోలేదంటే. మీరెన్ని బ్రాండ్స్ చేసినా మీ ఇంటికి బ్రాండ్ అంబాసిడర్ నేనే. చేయండి. మీ కూతురు ఎంత తప్పు చేసిందో నేను అంత తప్పు చేశా. కోర్టులో తెలుసుకుందాం. అప్పటిదాకా ఇక్కడే ఉంటా. ఆల్రెడీ లాయర్ కూడా ఫిక్స్ చేశా. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? సారీ అంకుల్, ఆకలేస్తుంది. డిన్నర్ రెడీగా? ఏమండి ఏమండి, ఏ 2 రోజులు ఓపిక పట్టండి. ఏదో ఒకటి చెప్పి నేను పంపించాను. సరే సరే, మీరు కూర్చోండి. సార్, ఇది నా ప్రొఫైల్. మీ దగ్గర ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే. వావ్, ఫ్యాబులస్, అమేజింగ్. నీ ప్రొఫైల్ చూశాను, నీ డిజైన్స్ చూశాను. ఎస్పెషల్లీ నువ్వు చేసిన ఆ లాలీ సిరీస్ ఉంది చూడు, అవి నాకు చాలా బాగా నచ్చాయి. అవి నాకు కావాలి. సారీ సార్, అది నా డ్రీమ్.
దాని మీద నాకు ఎన్నో హోప్స్ ఉన్నాయి. నాకు మంచి ఇంటర్నేషనల్ బ్రాంచ్ తో వెళ్ళాలని కోరిక. గుడ్ అభి, మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి డ్రీమ్స్ ఉండొచ్చు, కానీ సారీ సార్, ఎంతో అవసరం ఉండి వచ్చాను కానీ ప్రాజెక్ట్ నమ్ముకోవడానికి రాలేదు. థ్యాంక్స్. ఓకే. బాయ్ ఆంటీ. బాయ్ ఏంటి? వై 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 తినకుండా వెళ్ళిపోదామనే? టైం లేదాంటీ, ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిందంట. లేట్ అయిపోయిందా? కూర్చో అక్కడ. నిన్న ఏం తినలేదు, తినకుండా వెళ్ళిపోద్దంట. ఏది? పట్టు. ఆ ఏమైంది? మా అమ్మ గుర్తొచ్చింది. నిన్న ఇంట్లోకి రానిచ్చింది ఆయన మీద కోపంతో కాదు, నా కూతురు మీద ప్రేమతో. తల్లిగా నేనెంత దగ్గరైనా తను నాకు దూరం అవుతూనే ఉంది. కానీ ప్రార్థన ఇప్పుడు నీకు దగ్గర అయింది. తను ఎప్పటికీ దూరం చేసుకోకు, వాళ్ళ నాన్నకి దూరం చేయకు. డ్రామా. సో బ్లడ్ నీ ఒళ్ళంతా. బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంకుల్? సూపర్ మార్కెట్ తెస్తావు ఇప్పుడు, అదా ముఖ్యం. సో నువ్వు అలా పడిపోయి ఉంటే చుట్టూ జనం గుమిగుడుతారు. ప్యాథటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. అంతమంది జనాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందేమో. నీ ప్రేమ కోసం బాహుబలి బడ్జెట్ అయినా పర్లేదయ్యా. నువ్వు అలా దీనంగా పడిపోయి ఉంటే ప్రార్థన వచ్చి నేను చూస్తుంది. షాక్, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ, నిన్ను టక్కున ఆప్యాయతతో తీసుకొని అంబులెన్స్ అంబులెన్స్ అని అరుస్తుంది. ఇటు చూడవయ్యా, ఎక్కడొస్తుంది అంబులెన్స్? అది కూడా మన సెటప్పే. ఈ గ్యాప్ లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏర్లై పొంగుతుంటే ప్రేమ వరదలై పారుతుంటుంది. అప్పుడు వర్కౌట్ అవుతుంది మనం. ఆగమంటే ఆగు, ఎట్లాగా? ఆహా, ఆగండి, దొరికిపోయాం. ఛీ, అతనికి ఎలాగో బుద్ధి లేదు. ఇంత వయసు వచ్చినా మీ బుద్ధికి ఏమైంది? అసలు మీరు నా తండ్రేనా? అతన్ని నీ తండ్రి ఎలా అవుతాడమ్మా? నేను కదా నీ తండ్రిని. ఏమండే నేను నా కూతురు మీ ఇంట్లో పెట్టుకుని అలా రెచ్చిపోతారండి? మర్యాదగా నా కూతురు నా ఇంటికి పంపించండి. పోరంబోకులుండే ఇంటికి నా బిడ్డ రాదు. మా వాడిని పోరంపోకంటే ఊరుకోను. ఊరుకోరు కాబట్టి మీ ఇద్దరిని కలిపన్నాను. హలో, ఐ కంప్లైంట్ టు పోలీస్. చేసుకో. నో నో నో, ఐ కంప్లైంట్ టు పోలీస్. రజీవ్, ప్రార్థనకు అభి దగ్గరైతే అభికి నువ్వు దగ్గరవుతావు అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రార్థన తన ఫ్రెండ్కి దగ్గరవుతోంది కాబట్టి. ప్రేమను నమ్మి తన ఫ్యామిలీకి దూరమైంది. ఫ్రెండ్ని నమ్మి తన లైఫ్కి దగ్గరవుతోంది. ఇప్పుడు అభి ప్రేమకి దగ్గర చేయాలని చూస్తే అది మన స్వార్థం అవుతుంది. తన ఫ్రెండ్కి దూరం చేయాలని చూస్తే అది పాపం అవుతుంది. ఇంకో పాపం నేను చేయలేను. మరి మన అభి? ఏయ్, ఎందుకే క్లాస్కి రాలేదు? నేను సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదే. ఇప్పటికే చాలా రిమైండర్స్ వచ్చాయి. ఇక్కడ చాలా వండర్స్ జరిగాయి చూడు. నీ క్లాసెస్ ఏంట్రా ఇదంతా? నీకోసం, నీ కళల కోసం. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. అందుకే నీ కళల్ని నేను అంటున్నాను. కానీ పవన్, ఫారెన్ లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకు లక్షలు కావాలి. లక్షలు అవుతున్నాయని చెప్పి లక్ష్యాన్ని వదిలేసుకుంటావే ఏంటి? మనీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను. నువ్వు జస్ట్ అచీవ్ అయితే చాలు. అంత డబ్బు ఎలా అరేంజ్ చేసావు? తెలుసుకుని ఏం చేస్తావు? నిజం నాకు తెలియాలి. నిజం చెప్పు. అభి, అభి, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఎందుకని నమ్మేసి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా ఇది? ఇంటర్నేషనల్ మార్కెట్ నీ టార్గెట్ కదా. పెద్ద పెద్ద ఎంఎన్సీలతో నెగోషియేట్ చేస్తుంటే నీ లైఫే మారిపోయేది కదా.
ఎందుకురా ఇలా చేసావు? నీ డ్రీమ్ కోసం. మిస్ అనూష అండ్ మిస్ పరార్దన. My dear students, on this occasion, on behalf of our university, I would like to congratulate Miss Paradana for getting an admission in the world's prestigious institute, MIT. Please give her a round of applause. Now I invite Miss Paradana to speak a few words. అందరికీ థ్యాంక్స్. ఎంఐటీలో సీట్ కోసం ఎంతమంది ఎన్ని కలలు కంటారో నాకు తెలుసు. ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ సంతోషంలో ముందుగా నేను స్పెషల్గా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంకుల్ అండ్ ఆంటీ. జనరల్గా ఈ వయసులో అందరికీ ఓ కన్ఫ్యూషన్ ఉంటుంది లవ్కి కెరియర్కి మధ్య. చాలా మందిలాగే నేను లవ్లో పడిపోయాను. బట్ ఇట్ కాస్ట్ మీ అ లాట్. చాలా పోగొట్టుకున్నాను. డిప్రెషన్లో ఉన్న నన్ను ఇంత గొప్ప సక్సెస్ వైపు నడిపించింది, అడుగడుగునా నాకు సపోర్ట్గా నిలిచింది నా ఫ్రెండ్. లవ్లో నాది రాంగ్ చాయిస్ అయి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం నాకు వండర్ఫుల్ చాయిస్నిచ్చాడు ఆ దేవుడు. లవ్ అందరి జీవితంలో ఉండకపోవచ్చు, కానీ అందరికీ ఓ మంచి ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీయే నన్ను వదిలించేసుకుంది, కానీ నా ఫ్రెండ్ మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఓ అల్లరి అబ్బాయిలా ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఈరోజు ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చి నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఇంత చేసినా తనెప్పుడు కనపడడు, ఎప్పటికీ నన్ను కలుసుకున్నాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నా, ఇన్ని చప్పట్లు వినిపిస్తున్నా నాకు మాత్రం ఒంటరిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్లో తను నాతో లేడు. కానీ నా మనసు చెప్తుంది తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడని. ఏంట్రా ఇది? నువ్వు ప్రేమ ప్రేమ అని పిచ్చోడ్లా దాని వెనకాల తిరుగుతుంటే అదేమో ఫ్రెండ్ ఫ్రెండ్ అని జపం చేస్తుందిరా. ప్లీజ్ పవన్, పోరా. అందరికన్నా ముందు నువ్వే చెప్తావనుకున్నాను, కానీ నువ్వే లాస్ట్. అవును, నేను అన్నిట్లో లాస్టే. నువ్వు పాస్, నేను ఫెయిల్. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా నీకు నాలాగా లవ్ ఫెయిలియర్ అవ్వలేదుగా. అసలు ఫస్ట్ ఫెయిల్ అయింది దాంట్లో. సర్లే, యూ లుకింగ్ గుడ్ ఆన్ ఆల్ పేపర్స్ అండ్ హోర్డింగ్స్. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అయితే మా ఇల్లే కాదు, నేను కూడా తెలుసు అనమాట. ఇప్పుడు నువ్వు తెలియదు ఎవరికి? ఎవ్రీబడి నోస్ యూ ప్రార్థన, బట్ యు ఆర్ నాట్ సమంత. ఇది అన్యాయం కదరా. నువ్వు నాకు తెలియాలి, నేను నిన్ను చూడాలి. ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బి లైక్ దిస్. నో కండిషన్స్, బ్రేక్ దెమ్ ఆల్. ఇప్పటికే నిన్ను కలవకుండా చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు మనం కలవకపోతే ఎప్పటికీ కలవలేము. ప్లీజ్ రా. ఎందుకు కలవాలి? నాకైతే ఇదే నచ్చింది. నువ్వేగా చెప్పావు ఎవ్రీథింగ్ కెన్ బి షేర్ వితౌట్ మీటింగ్ అని. నాకు ఈ ఫీలింగ్ నచ్చింది. కలవకపోతే ప్రాబ్లమా? కలుస్తావా లేదా? ఫ్రెండ్ కూడా నువ్వేనా అభి? అంకుల్, ప్లీజ్ స్కైప్ లో అయినా. వెబ్కమ్ లేదు. మనం కలవాల్సిందే. కలుస్తాను చెప్పు, కలుస్తాను చెప్పు, కలుస్తాను. అంకుల్ వద్దు. అంకుల్ ఇవ్వను. అంకుల్ ఇవ్వను. అంకుల్ ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. అంకుల్ ప్లీజ్ ఉండు. అంకుల్ అర్థం చేసుకోండి ప్లీజ్. అంకుల్ సేమ్ ప్లేస్, సేమ్ ప్లేస్ అంట. వెళ్ళి కలు. నేను కలవలేను. ఎప్పటికీ కలవా? లవ్ అని చంపుకొని ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. ఏ రోజైనా నిజం తెలియాల్సిందేగా. కలిసే టైం వచ్చింది, నీ ప్రేమ దగ్గర ఈ రోజు వచ్చింది. వెళ్ళు, వెళ్ళి కలు. వద్దు అంకుల్, కలిసి తన మనసులో చీటర్గా మిగిలిపోవడం కంటే ఇలా ఉండడమే బెటర్. స్వార్థంలో పుట్టే ప్రేమలో అర్థం లేదురా.
నిజంలో పుట్టే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. నీ ప్రేమలో అది ఉంది. కానీ నా ప్రేమలో స్వార్థమే ఉంది అంకుల్. తన ప్రేమలో మోసాన్ని, స్నేహంలో స్వార్థాన్ని భరించలేదు అంకుల్. రే, అది నా కూతురురా. ఎప్పటికీ అలా అనుకోదు. నిన్ను లవ్వర్గా యాక్సెప్ట్ చేస్తుంది. వెళ్ళరా. అంకుల్ ఐమ్ సో హ్యాపీ టుడే. ఐమ్ సో హ్యాపీ టుడే. నా ఫ్రెండ్ ని కలవబోతున్నాను. అవునా? ఎస్. ప్రార్థన, ఆ? నేను నిన్నొకటి అడగనా? అడగండి అంకుల్. నువ్వు అభిని లవ్ చేయడం లేదు కదా? లేదు. నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావమ్మా? తప్పు అంకుల్. ఫ్రెండ్ ఎప్పుడూ ఫ్రెండే. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు. లవ్ లాగా. బాయ్ అంకుల్. ఎరా, కలిసావా? ఏమంది? యాక్సెప్ట్ చేసిందా? కలవలేదు. కలవలేదా? అది రాలేదా? రాలేదు. రాలేదా? రాకపోవడం ఏంటి? నువ్వేం బాధపడకు. నేను వెళ్ళి నిజం చెప్పేసి వస్తా. లైఫ్ నే పోగొట్టుకుంటున్నావు. అప్పుడు ధైర్యంగా కనిపించిన నీ ప్రేమ ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? ఇదంతా కాదురా. ఇంతకీ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు లేదా అది చెప్పు. నాకు వెళ్ళాలని ఉంది. వెళ్ళి తను అక్కడే ఆపేయాలంది. నువ్వంటే నాకు ఇష్టమని ప్రపంచం మొత్తం గట్టిగా చెప్పాలనిపిస్తుంది. ప్రార్థన దూరం అవుతుంటే తాజ్మహల్ని బద్దలు కొట్టి షాజహాన్ని బూతులు తిట్టాలనుంది. ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం. మరంత గొప్ప ప్రేమను నీ మనసులోనే ఉంచుకుంటే తనకెలా తెలుస్తుంది? వెళ్ళి చెప్పు. నేను చెప్పలేను అంకుల్. రేయ్! ఎలా చెప్పను? నాకు తెలిసి ఏ హిస్టరీలో ఒక కూతురు ప్రేమ కోసం ఎంత టెన్షన్ పడ్డ ఫాదర్ లేడరా. ఆహా! నేను నిజం, నా ప్రేమ నిజం అని ఎక్కడ అరిస్తే లాభం లేదు. నీ స్నేహం తన ఎయిమ్ కి దగ్గర చేస్తే నీ ప్రేమ లైఫ్ కి దగ్గర చేసింది. ఓ ఫ్రెండ్ గా ఎంత నిజాయితీగా ఉన్నావు, నీ ప్రేమను కూడా అంతే నిజాయితీగా చెప్పరా ప్లీజ్. చెప్పలేను అంకుల్. ఎందుకంటే ఏజ్ తప్పులు చేయిస్తుంది రాదు, ఏజ్ లక్షణం. కానీ ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడమే మనిషి లక్షణం. ఎస్, ప్రేమలో స్వార్థం ఉంటుంది, అది ప్రేమ లక్షణం. కానీ నీలో, నీ ప్రేమలో స్వార్థం లేదు. స్నేహం దూరం అయితే మళ్ళీ దొరుకుతుందేమో గాని ప్రేమ దూరం అయితే ఇంకెప్పటికీ దొరకదురా. రైట్, ప్రార్థన నీ లైఫ్ లో నువ్వు దాచలేని సీక్రెట్. తనకు నువ్వు మర్చిపోలేని జ్ఞాపకంలో మిగిలిపోతావు. ప్లీజ్. రేపు ప్రేమించే మనసుకి ద్వేషించే హక్కు లేదురా. రా. ప్రార్థన, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నీతో మాట్లాడడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాను, కానీ ఒక్కసారి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కనుక నేను మిస్ అయితే బహుశా నేను లైఫ్ లాంగ్ మాట్లాడలేనేమో. నువ్వు వెళ్ళిపోతుంటే నా లైఫే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఫీల్. పెయిన్ భరించలేకపోతున్నా. ప్రార్థన, లవ్కి లస్ట్కి తేడా తెలియని టైంలో నీ వెంట పడ్డాను. అప్పుడు నా దృష్టిలో ప్రేమ అంటే జస్ట్ డేటింగ్, చాటింగ్, మీటింగ్ అనుకున్నా. కానీ ప్రేమ అంటే మీటింగ్ కాదు, లివింగ్ టుగెదర్ అని నీ వల్లే తెలుసుకున్నాను. ప్రార్థన, నేను తప్పు చేశాను. అందుకు నేను మాటలోనే కాదు, మనసులో కూడా సారీ చెప్తూనే ఉన్నాను. అక్కర్లేదు. తప్పు చేసింది నేను. నిన్ను ప్రేమించి నేనే తప్పు చేశాను. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. తప్పు చేసింది నువ్వే. ఇంత గొప్ప ప్రేమను కాదనుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వీడి ప్రేమ చూశాక తెలిసింది. ప్రేమను అసహించుకుని నేనెంత పెద్ద తప్పు చేశాను. ఒకసారి మీ అమ్మను దూరం చేసుకుని చాలా తప్పు చేశాను. ఇంకో తప్పు చేయలేను. ఏ రోజైతే కూతురిగా నన్ను వదిలించుకున్నావో ఆ రోజే తండ్రిగా నువ్వు నాకు లేకుండా పోయావు. నువ్వు అక్కర్లేదు, నీ సలహాలు అక్కర్లేదు. ఇదిగో ఇక్కడున్నారు చూడు. ఈయన నా తండ్రి, ఈవిడ నా తల్లి. నేనేదైనా సమాధానం చెప్పాల్సి వస్తే వీళ్ళకే చెప్పాలి.
వన్ మోర్ థింగ్, లైఫ్ లో లవ్ అనేది ఎప్పుడైనా దొరుకుతుంది, కెరియర్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు నా రేంజ్ అది, వాడి రేంజ్ ఇది. గుడ్ బై ఫర్ ఎవర్. ప్రార్థన, నన్ను ఎలాగో నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. అట్లీస్ట్ నా సారీ నేనా, ప్లీజ్. ప్లీజ్ బ్లెస్ మీ అంకుల్. అరే తల్లి జీవితంలో ఎప్పుడూ ఒక వెలుతుండేదంటీ. నాకెందుకు అందరిలా అమ్మ నాన్న ప్రేమ దొరకలేదని చాలా బాధగా ఉండేది. కానీ అది ఇప్పుడు పోయింది. మీ దగ్గరున్న ఈ కొద్ది రోజులు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిన్ను ఒకటి అడగచ్చమ్మా? తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, క్షమించడానికి మనసు కావాలి. నా కొడుక్కి ధైర్యం ఉంది, నీకా మనసే లేదమ్మా. ప్రేమించడం గొప్ప కాదమ్మా, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమ కోసం వాడు అబద్ధం చెప్పాడు, కానీ వాడి ప్రేమ అబద్ధం కాదమ్మా. ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని ఫ్రెండ్కి నువ్వు దగ్గరయ్యావు, కానీ నువ్వే సర్వస్వం అనుకుంటున్నా నా కొడుకుని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నా కొడుకు నువ్వు అనుకునే అంత చెడ్డవాడు కాదమ్మా. ఇదంతా ఎందుకు చేశానో తెలియాలంటే ముందు నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలియాలి అంకుల్. నా ఫ్రెండ్ ఎవరో కాదు, మీ అబ్బాయి. నేను నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్న టైంలో తను ఆ అబద్ధంగా నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అంకుల్, నిజమైన ప్రేమ ఎప్పుడూ ఆ అబద్ధంతోనే మొదలవుతుంది. తన ప్రేమని కళ్ళతో చూసిన మీరే ఇంత ఫీల్ అవుతుంటే, మనసుతో చూసిన దాన్ని నేనెంత ఫీల్ అవుతానో ఒక్కసారి ఆలోచించండి. నేను ఎంత కోరుకుంటే తను సముద్రం అంతా ఇచ్చాడు. దాచుకోలేనంత తన ప్రేమని చూసి కూడా తనని కలవకుండా ఎందుకున్నానో తెలుసా అంకుల్? తను లవర్గా ఇంత ప్రేమని ఇచ్చి, ఫ్రెండ్గా ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. మరి తనకి నేనిచ్చిందేంటి అంకుల్? జీవితంలో ప్రేమ కన్నా కెరియరే ముఖ్యమని తనే నాకు చెప్పాడు. అనుకున్నది సాధించేలా చేశాడు. ఓ ఫ్రెండ్గా తను నాకు ఎంత ఇచ్చాడో, అదే ఫ్రెండ్గా నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఆ రోజు తను ఓ అబద్ధంతో ప్రేమను మొదలుపెట్టాడు. నేను కూడా తనెవరో తెలియదన్న అబద్ధంతోనే మళ్ళీ నా ప్రేమని మొదలు పెడతాను. నేను MITలో చదవబోయే ఈ 2 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ టైం తన కోసమే స్పెండ్ చేస్తాను. మీరు ఊహించినంత గొప్ప స్థాయికి తనని తీసుకొస్తాను. కానీ ప్రార్థన, వాడికి నిజం తెలిస్తే ఈ 2 సంవత్సరాలు వాడు సంతోషంగా ఉంటాడు కదమ్మా. వద్దు ఆంటీ, తన లవ్ సక్సెస్ అయిందని తెలిసిన మరుక్షణమే నేను తనకి దూరంగా వెళ్ళిపోతాను. తను తట్టుకోలేడు. ఈ 2 సంవత్సరాలు తను ప్రేమ కన్నా కెరియర్ గురించే ఎక్కువగా ఆలోచించాడు. కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, తనే నా ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసని తనకెప్పటికీ తెలియకూడదు.